మాజీ పద ప్రయోగం సాధారణంగా మనం మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఇట్లా అంటూ ఉంటాం. అయితే ఒక పదవి పూర్తి కాలానికి ఆ ఉద్యోగంలో, ఆ పదవిలో ఉండకుండా ఒక వ్యక్తి మధ్యలో ఏ కారణం చేతైనా దిగిపోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, అంటే ఎమ్మెల్యేగా, ఎంపీగా 5 ఏళ్ళు చేయకుండా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ్యునిగా 6 ఏళ్ళు చేయకుండా, అదే ప్రభుత్వ ఉద్యోగం అయితే వాళ్ళ పదవీ విరమణ సమయం దాకా చేయకుండా ఏ కారణం చేతనైనా సరే పదవీ విరమణ చేస్తే వ్యక్తిగత ఐచ్ఛిక పదవీ విరమణ ద్వారా కానీ లేదా ఐచ్ఛిక పదవీ విరమణ పథకం ద్వారా కానీ పూర్తి పదవీ విరమణ కాలము ముగియకుండానే ఆ పదవిని త్యజించాల్సిన, ఆ పదవిని వదిలిపెట్టిన సందర్భంలో మాత్రమే మాజీ ఉద్యోగి అనాలి. పూర్తి కాలం చేసిన వాళ్ళను పూర్వ ఉద్యోగి అంటారు. ఆంగ్లంలో ఎక్స్ ఎంప్లాయీ, ఫార్మర్ ఎంప్లాయీ అని. తర్వాత ఈ పదవీ విరమణ దీంట్లో అదే సైనికోద్యోగులైతే అందరూ మాజీ సైనికులే. కారణం ఏమంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలాగా వాళ్ళ పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలు అయినప్పటికీ వాళ్ళలో సిపాయిలు, నాన్ కమిషన్డ్ ఆఫీసర్లు 18 నుండి 22 సంవత్సరాల సర్వీసులోనే వాళ్ళు పదవీ విరమణ చెందుతారు. మరి ఇప్పుడు మోదీ గారి తాత్కాలిక అగ్నివీరుల సైన్యమైతే శిక్షణా కాలం ముగిసిన తర్వాత 3.5 సంవత్సరాల పదవీ కాలానికే పదవీ విరమణ చెందుతారు. కమిషన్డ్ ఆఫీసర్లు అయితే మేజర్లు 54 సంవత్సరాల వయసుకు, కల్నల్లు 55 సంవత్సరాలకు, బ్రిగేడియర్ 56 సంవత్సరాలకి, మేజర్ జనరల్ 58 సంవత్సరాలకి, లెఫ్టినెంట్ జనరల్ 60 సంవత్సరాలకి, సైనిక జనరలు, ఆ తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ 65 సంవత్సరాలకు పదవీ విరమణ చెందుతారు. కాబట్టి ఈ మాజీ అనే పదానికి, పూర్వ అనే పదానికి తేడా ఇది.